జైలు సిల్లి కావలేదు, ఎవరిని అడగాలన్నా ఏమో అర్థం కాలే. ఈరోజు ఒక్కరోజన్నా ఎవరో ఒకరు డబ్బులు దొరికితే చాలు. బా విన్ని అడుగుదామా వద్దా? ఆయన విన్నేం అడుగుతారే నక్క చెన్నాయలు. ఏరా పెట్టుకో, ఇప్పటికే చాలా చాలా అడిగినావు, ఖర్చులు ఉండదు, పెట్టుకో. వీడేంది రబ్బా అడగకుండా కూడా డబ్బులు పిలిచి ఇచ్చాడు. బా ఒక 20,000 దొరికింది, ఇంకొక 30,000 దొరికితే చాలుగా. బా ఒక 30,000 కావాలి, ఎవరిని అడుగుదాం బా? ఈయన్ని అడుగుదామా? వీడు పెద్ద గిలిగాడు, ఇచ్చాడో ఏడో. సరేపా, ఎటైతే అటైతే అది అడుగుదాంపా. ఏరా ఇట్లా వచ్చినావు? ఏంలే, కొంచెం డబ్బులు అవసరం ఉంటే. ఎంతరా చెప్పురా. 30-40 ఉన్నా అడ్జస్ట్మెంట్. చాలా ఇంకా కావాలా? అబ్బా ఏందిరా స్వామి, అడిగి అడగ ముందుకే డబ్బులు వచ్చినాయి. ఈరోజు పొద్దున్నే చేసి ఎవరి మోగం చూసినానో ఏమో. డబ్బులు 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 అప్పులు డబ్బులు అప్పులు. వానచ్చా డబ్బులు దర్చిపా, వానచ్చా డబ్బులు దర్చిపా, వానచ్చా డబ్బులు దర్చిపా. మంచి కళను పాడు చేసినావు కదరా. టైం చూరా ఒకసారి 9 దాటిందిరా, లేరా? ఏంట్రా డబ్బులు డబ్బులు అని ఒకటే కలరిస్తున్నావు? నీకేం తెలుసురా, ఇంటర్వ్యూకి వెళ్తే 2-3 లక్షలు లేని జాబ్ ఇవ్వనంటున్నారు. ఇన్నాళ్ళు అప్పులు చేసి బతికిన, ఇంకా ఒక్క పెద్ద అప్పు చేసి జాబ్ తెచ్చుకొని నా అప్పులన్నీ కట్టేసి ప్రశాంతంగా ఉంటాను రా. ఏంట్రా ఇప్పుడు అప్పులని? ఎప్పుడు అప్పు చేసి బతకాల్సిందేనా నువ్వు? ఇంకా అప్పు గురించి ఒక కవి ఏమన్నాడో తెలుసా? అప్పు చేయని వాడు వచ్చే జన్మలో వింత జంతువు అయి పుడతారా. యా కవి నేను నీకు చెప్పింది? రే, దేశాలు రాష్ట్రాలే ఫ్యాక్టరీలకు, ప్రాజెక్టులకు పథకాలు, రాయితీలు, సబ్సిడీలు, ఆఖరికి జీతాలు ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ అప్పు తెస్తుంది. అందులో మనం ఎంతరా? అంత. రే, దేశాలు రాష్ట్రాలంటే 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టేది ప్రజల కోసం రా. అయితే నేను కూడా 100 కోట్లు 1000 కోట్లు అప్పు చేసే స్థాయికి ఎదుగుతా. వీడికి మ్యాటర్ ఇలా అర్థమైందా? సరే, నాకు ఆఫీస్ టైం అయింది, నేను వెళ్తున్నాను. నువ్వు కిందికి వెళ్ళి టిఫిన్ చేసి. ఓకేరా. అరే మామ, ఏంద్రా భాయ్ గా ఫోన్ పిచ్చి మస్తున్నట్టుంది నీకు. పీజీ కంప్లీట్ చేస్తావా లేదా రా భాయ్? ఆ ఫోనే పట్టుకొని ఉంటావా ఎప్పుడు? ఇవాళ రేపు సమాజం ఎట్లా నడుస్తుంది, సొసైటీ ఎట్లుందిరా భయ్? సొసైటీ మొత్తం ఈ మొబైల్ మీద నడుస్తుంది తెలుసా? అసలు మొబైల్ ఈజ్ వరల్డ్, వరల్డ్ ఈజ్ మొబైల్. అంటే మొబైలే ఒక ప్రపంచం తెలుసా? అబ్బో అంతెందుకురా భయ్, ఒక్క 10 నిమిషాలు ఈ మొబైల్ చూడకపోతే పిచ్చెక్కుతుందిరా భయ్. నీకేం తెలుసురా భయ్ ఈ మొబైల్ గురించి? అరే మామ, అరచేతిలో ప్రపంచం అంటే ఏందో అనుకున్నారా భయ్? ఇది చూడరా భయ్, ఇదేరా భయ్ అరచేతిలో ప్రపంచం అంటే. ఇక్కడ చూడరా, నీకు ప్రపంచం ఇట్లా కనపడలేదు? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అరే మామ, ఆ ఫోన్ పక్కన పెట్టకుంటే నువ్వు పీజీ పాస్ కాలేవు, జాబ్ తెచ్చుకోలేవు, ఇంకా నీ బతికి ఇంతే మామ. అరే ఫోన్ ఇట్లా పక్కన పెట్టడం కాదురా, పీజీ పాస్ అవడం కాదు, జాబ్ తెచ్చుకోవడం కాదు, ఐఫోన్ కొనడం నా డ్రీమ్ రా. రేపేళ్ళు ఖచ్చితంగా ఐఫోన్ కొని తీస్తాను చూడు. అరే ఫస్ట్ రూమ్ రెంట్కి పైసలు 20, రూమ్ రెంట్ పైసలు గతిలేవు కానీ ఐఫోన్ ఉంటుందంట. మంచం ఉన్న కాడికే కాల్ చెప్పాలి రా భయ్. అరే భయ్ ఈ మొబైల్ చూడరా భయ్, ఈ మొబైల్ ఎట్లుందో చూసినావా? మా క్లాస్మేట్స్ అందరూ మా బ్యాచ్మేట్స్ ఏ ఫోన్ వాడుతున్నారు తెలుసా? అందరూ ఐఫోన్ వాడుతున్నారా భయ్. వాళ్ళ ముందర నేను ఈ ఫోన్ వాడాలంటే నా ఇజ్జత్ పోతుందిరా భయ్. అసలు నేను ఐఫోన్ కొంటే తప్పే ఉందిరా భయ్.
ఐఫోన్ ఎట్లా కొంటావురా భయ్? అప్పు చేసిన ఐఫోన్ కొట్టాను రా భయ్. ఆ ఐఫోన్కి అప్పు ఎలా తీరుస్తారా మామ? అరే మామ నీకు విషయం చెప్పనా, మన భూమికి ఎట్లా తిరుగుతుంది రా భయ్? రౌండ్గా ఒక సర్కిల్లో రొటేట్ అవుతా ఉంటుంది. నా అప్పు కూడా అంతే రా భయ్. ఇవాళ ఐఫోన్ కొనడానికి అప్పు చేస్తా, ఆ అప్పు తీసుకోవడం ఇంకొకరి దగ్గర అప్పు చేస్తా, వాడికి అప్పు తీసుకోవడం ఇంకొకరి దగ్గర అప్పు చేస్తా. నా అప్పు కూడా భూమిలోకి గుండ్రంగా తిరుగుతుంటుంది రా భయ్. తప్పే ఉంది? అరే మామ, నీకు లైఫ్లో సీరియస్నెస్ అనేది లేదురా మామ. అరే మామ అలా కాదురా. అరే ఆగరా, ఎక్కడికి వెళ్తున్నావురా? అరే మామ నిజావు నువ్వు ఎవరా భయ్? నేను లైబ్రరీకి పోతున్నా. తొందరగా వచ్చాయి. 1 hour later. అరే ఎవరో అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది, చూద్దాం ఎవరు చేస్తున్నారు. హలో ఎవరండి? హలో నమస్తే సార్, మనం జలక్ పసక్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం. సార్ 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 ఒక నిమిషం సార్. ఏ కంపెనీ సార్? సార్ జలక్ పసక్ కంపెనీ సార్. ఓకే సార్ చెప్పండి సార్. మేము పర్సనల్ లోన్స్ ఇస్తాం సార్. ఎంత కావాలన్నా ఆధార్ కార్డ్ పాన్ కార్డు ఉంటే సరే సార్. సార్ మీద జలకు ఫసక్ అంటున్నారు. ఈ పేరు నేను ఎప్పుడు వినలేదు సార్. మిమ్మల్ని ఎలా నమ్మాలి సార్ నేను? సార్ మా ట్రస్టెడ్ కంపెనీ సార్, రీసెంట్గా లాంచ్ అయింది. మేము చాలా వరకు లోన్స్ ఇచ్చాం సార్. ఓకే సార్, మరి దీనికి ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటాయి సార్? సార్ నార్మల్ ఉంటాయి సార్. అన్ని కంపెనీల కంటే మా కంపెనీ చాలా లోయెస్ట్ ప్రైస్లో ఇస్తుంది సార్. సార్ మీరేమో నేనెవరో తెలియకుండా కాల్ చేసి మరీ లోన్లు ఇస్తున్నాము అంటున్నారు. మరి ఎలా నమ్మాలి సార్? అంటే మా షూరిటీస్ కానీ ఏమైనా పత్రాలు కానీ డాక్యుమెంట్స్ కానీ ఏమైనా అడుగుతారా మీరు? సార్ ఎటువంటివి అవసరం లేదు సార్. ఓన్లీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ సార్. అవి మేము రీసెంట్గా లాంచ్ అయింది కాబట్టి మీ వాట్సాప్కి ఒక లింక్ పంపిస్తాం సార్. ఆ లింక్ ఓపెన్ చేస్తే ఒక యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఆ డౌన్లోడ్ అయిన యాప్లో మీరు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసేగిన మీకు ఎంత పర్సెంటేజ్ లోన్ వస్తుంది అనేది అందులో చూపిస్తుంది. మీ డీటెయిల్స్ మొత్తం మాకు అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ మీకు కాల్ చేసి మీ అకౌంట్లోకి మేము అమౌంట్ పంపిస్తాం సార్. ఓకే సార్, లోన్ ఎంతైనా ఇస్తారా సార్? ఎంతవరకైనా ఇస్తాం సార్. సరే సార్, ఆ లింక్ పంపించాను సార్. నేను డౌన్లోడ్ చేసి మరి డీటెయిల్స్ అప్లోడ్ చేస్తాను. ఓకే 2 minutes పంపిస్తాను సార్, చూడండి. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. అమ్మయ్యా, ఇదేదో ఐఫోన్ కొనడానికి మనకు వచ్చేలా ఉంది. ఈ ఖచ్చితంగా ఈ యాప్ ద్వారా లోన్ తీసుకుంటా, ఐఫోన్ కొంటా. అమ్మయ్యా, లింక్ వచ్చేసింది, యాప్ కూడా డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఇంక అన్ని డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేద్దాం. పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడిగాడు. ఓకే, ఆధార్ కార్డు. ఫైనల్లీ అప్లికేషన్ సబ్మిటెడ్. ఎస్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్. వెయిటింగ్ ఫర్ కాల్. A few moments later. ఎస్, వాళ్ళే కాల్ చేస్తున్నారు. హలో సార్. హలో సార్, మీరు పంపించిన డీటెయిల్స్ మాకు అందాయి సార్. మీకు 2 lakhs లోన్ శాంక్షన్ అయింది సార్. సార్ మాకు 2 lakhs వద్దులేండి సార్, 1 lakh చాలు సార్. సరే సార్, మీకు 1 lakh కావాలంటే మేము ఒక లింక్ పంపిస్తాం సార్. దానికి మీ కాంటాక్ట్, గ్యాలరీ అండ్ కాల్ లిస్ట్ తీసుకుంటుంది సార్. దాని అన్నిటికీ హలో అని కొట్టండి సార్. సార్ చిన్న డౌట్ సార్. మా మొబైల్లో ఉన్నటువంటి కాల్ లిస్టు, గ్యాలరీ అండ్ కాంటాక్ట్స్ యాక్సెసింగ్ మీకెందుకు సార్? సార్ మా కంపెనీ ఫార్మాలిటీ సార్, జస్ట్. అంటే వాటి వల్ల మాకేం ప్రాబ్లం ఉండదు కదా సార్? ఎటువంటి ప్రాబ్లం ఉండదు సార్. ఓకే సార్, సరే సార్. ఆ లింక్కి మేము ఓపెన్ చేసిన తర్వాత యాక్సెసింగ్ ఇస్తే ఎంతసేపటికి అమౌంట్ క్రెడిట్ అవుతుంది సార్ మాకు? సార్ జస్ట్ 2 minutes సార్, అంతే. అంతేనా సార్? అంతే సార్. సార్ అయితే తొందరగా పంపించండి సార్. పంపిస్తాను సార్. హ్యావ్ ఎ నైస్ డే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏంటి ఇంకా లింక్ రాలే? చూద్దాం. అది వచ్చిన లింక్ వచ్చింది. ఓపెన్. ఎస్, లింక్ ఓపెన్ అయింది. ఓకే, అలౌడ్. ఎస్, నెట్కి అలౌడ్ ఇచ్చేసాం. ఇంకా చూద్దాం. 1 or 2 minutesలో అమౌంట్ క్రెడిట్ అవుతుంది అన్నాడు. ఎస్ అమౌంట్ క్రెడిటెడ్. ఎస్ వచ్చారా ఐఫోన్ ఇంకా? ఎస్ 3 hours later. ఎక్కడికి వెళ్ళినారా? మధ్యాహ్నం రూమ్లో లేవు. అరే మామా, ఐఫోన్ రా మామా. అరే మామ, ఐఫోన్ ఎక్కడికి వెళ్ళి వచ్చిందిరా? అరే మామ, పొద్దున్న నువ్వు బయటకు వెళ్ళావా? నేను లోన్ యాప్ ద్వారా లోన్ తీసుకొని షోరూమ్కి వెళ్ళి ఐఫోన్ తెచ్చుకున్నా. ఎలా ఉంది? అరే ఆ లోన్ యాప్కి వెళ్ళి ఎందుకు తీసుకున్నావు? డేంజర్, ప్రాబ్లమ్స్లో పడతావు.
అరే మామ దాని సంగతి పక్కన పెట్టరా, ఫస్ట్ లెటర్ సెలబ్రేట్. నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది, నా ఐఫోన్ తీసుకున్నాను. నిన్నెవరు మార్చలేరా, నీ కర్మ. అన్నోన్ నెంబర్ ఎవరబ్బా? హలో ఎవరండి? హలో 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 గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. పర్సన్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం సార్. సార్ నమస్తే సార్. సార్ ఈఎంఐ పే చేశాను సార్ ఈ మంత్. సార్ మీరు ఈఎంఐ ఫస్ట్ నెల సక్సెస్ఫుల్ గా పేమెంట్ చేసినందుకు ధన్యవాదాలు సార్. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. హ్యావ్ ఎ నైస్ డే సార్. థ్యాంక్ యూ సార్. ఆహా, ఏం జలక్ ఫసక్ కంపెనీ రా భయ్. వీళ్ళే ఫోన్లు చేసి వీళ్ళే లోన్లు ఇచ్చి, ఆహా ఎంత మంచోళ్ళు రా. బయట మనం ఇంత అడుక్కున్నా కూడా అప్పులే దొరకవే, అది కూడా ఈఎంఐ పే చేసినందుకు కూడా థ్యాంక్స్ చెప్తున్నారు. చాలా గ్రేట్ రా భయ్ మీరు. Many months later. హలో హలో నమస్తే సార్. మేము జలక్ ఫసక్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం సార్. సార్ చెప్పండి సార్. సార్ మీ 3 months ఈఎంఐ పెండింగ్ ఉన్నాయి సార్, అవి చెల్లించండి సార్. సార్ ఏంటి సార్ 3 months ఈఎంఐ అంటారు? ఆల్రెడీ లాస్ట్ మంత్లోనే అది మొత్తం ఈఎంఐ అయిపోయింది, లోన్స్ అయిపోయినాయి, మొత్తం క్లియర్ అయిపోయినాయి సార్ నావి. సార్ రీసెంట్ గా వడ్డీ రేట్లు పెరిగాయి సార్, దానివల్ల మీ 3 months పెండింగ్ ఉన్నాయి సార్. అలానే సార్ ఇది చాలా అన్యాయం కదా సార్ ఇది. అసలు ఎప్పుడు నాకు చాలా షాకింగ్గా ఉంది సార్ నిజంగా. అంతా అయిపోయింది అన్నారు కదా సార్ లాస్ట్ మంత్లోనే. సార్ వడ్డీ రేట్లు పెరిగిన వెంటనే మీకు మెయిల్ వచ్చింటారు సార్. మెయిల్ చెక్ చేసుకోలేదు సార్ మీరు? సార్ మాకు అలాంటివి ఏం రాలేదు సార్. నేను చెప్పినా నాకు భయం అవుతుంది సార్. లేదు సార్ నేను అన్నీ కట్టేసాను సార్. నేనైతే కట్టలేను సార్. సార్ కంపల్సరీ వచ్చింటారు సార్ మెయిల్, అవి చెక్ చేసుకొని మీరు చూడండి సార్. కంపల్సరీ కట్టాలి సార్. సార్ ఇది చాలా అన్యాయం సార్. ఫస్ట్లో ఏమో ఒక రేట్ చెప్పారు, ఇప్పుడేమో ఒక రేట్ చెప్తున్నారు. చాలా అన్యాయం సార్ ఇది నిజంగా. సార్ అటువంటి ఏం లేదు సార్, కంపల్సరీ మేము 3 months ఈఎంఐ చెల్లించాల్సిందే సార్. సార్ లేదు సార్, నేనైతే కట్టేది లేదు సార్. మీ ఇష్టం సార్, ఏమన్నా చేసుకోండి. కట్టేది అయితే లేదు సార్, మీ ఇష్టం. సార్ కంపల్సరీ కట్టాలి సార్. లేదు సార్ కట్టేది లేదు సార్. అంతా కట్టేసినాను సార్ నేను. మా అమ్మ వీడేంద్ర బాబు షాకింగ్ ఇస్తున్నాడు. జలక్ పసుకునే జలక్ ఇస్తున్నాడు. అంత అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఈఎంఐలు అంటాడు. వారు నాయనో ఇది ఎక్కడ షాకింగ్ రా బాబు. ఏంటో మెసేజ్లు వచ్చినాయి. ఇది నా ఫోటో వచ్చింది. పై ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి జలక్ ఫసక్ అనే ఫైనాన్స్ కంపెనీలో లోన్ తీసుకుని కట్టడం లేదు. ఇతని బంధువులు కానీ స్నేహితులు కానీ ఇంకా ఎవరైనా ఇతనికి అప్పు ఇవ్వద్దు. ఇట్లు జలక్ ఫసక్ ఫైనాన్స్ లిమిటెడ్. ధన్యవాదాలు. అరే ఏంది ఇలాంటి మెసేజ్ ఫోటో పంపించాడు? ఏంటి మెసేజ్ ఏంటి, ఫోటో ఏంటి? హలో హలో సార్, చూసారా ఫోటో మెసేజ్? ఏంటంటే అలా పంపిస్తున్నారు? మీరు అలా పంపిస్తే భయపడతాం అనుకున్నారా? సార్ మీరు 3 months ఈఎంఐ కట్టకపోతే ఇంకా చాలా చూడాల్సి ఉంటుంది సార్. లేదండి, మేమైతే ఈఎంఐ కట్టేదే లేదు. మీ ఇష్టం ఏమైనా చేసుకోండి. సార్ మీ ఫ్రెండ్స్ కల్లా పంపించేస్తాను సార్ ఇదే మెసేజ్. ఏమండి భయపడిస్తున్నారా మీరు? సార్ కట్టాలి కదా సార్ మీరు ఈఎంఐ. ఏమండి మీరు ఎవరైనా ఏమైనా చెప్పుకోండి. మేమైతే భయపడేది లేదు, ఈఎంఐ కట్టేది లేదు. మీ ఇష్టం ఏమైనా చేసుకోండి. A few moments later. నా ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాడు. అరే మామా. ఏంటి మామా, ఏదో జలక్ కంపెనీ అంట, ఈ ఫోటోస్ అని పంపిస్తున్నారు నాకు. అరే మామా అది ఫేక్ లే మామా, నేను తర్వాత మాట్లాడతాను మామా దాని గురించి. ఏం జరిగింది అసలు? లేదు మామా, తర్వాత మాట్లాడతాం మామా. చెప్పురా. అమ్మా వీడు అన్నంత పని చేశాడు. అసలు వీడి దగ్గర నా కాంటాక్ట్స్ ఎలా వచ్చాయబ్బా? అరే అవును కదా, ఆ రోజు లోన్ అప్లై చేసేటప్పుడే వాడు కాంటాక్ట్స్ కాల్స్ అన్ని యాక్సెసింగ్ తీసుకున్నాడే. బా ఇప్పుడు ఎలాగబ్బా? అయ్యో ఎంత పని అయింది.
నా ఫ్రెండ్ లోన్ తీసుకునేటప్పుడే చెప్పాడు, కానీ నేను అస్సలు వినలేకపోతాను. వాడు చెప్పిన మాట విన్నా బాగుండేది. ఇప్పుడు నా కాంటాక్ట్స్ అందరికి పంపిస్తే, మా పేరెంట్స్కి పంపిస్తే, మా ఫ్రెండ్స్ అందరికీ ఫోటోలు పంపిస్తే నేనేం కావాలి? ఇలా బతకాలి నేను సొసైటీలో. అయ్యో మెసేజ్ వచ్చింది. ఏంటిది? ఎందుకు ఇదంతా? దేనికి ఇదంతా ఇలా చేస్తున్నావురే? ఎందుకు నా జీవితాన్ని నాశనం చేస్తున్నారు? ఎందుకు చూసావా నీ న్యూడ్ ఫోటోస్? ఏంటిరా మార్పింగ్ చేసే? ఏంట్రా ఫోటోస్? మొత్తం కట్టకపోతే కాంటాక్ట్ లిస్ట్ మొత్తం వెళ్ళిపోతాయి. వద్దురా, నా జీవితం నాశనం చేస్తున్నా. నా జీవితమే నాశనం అయిపోయింది. ఇప్పుడు ఎలా బతకరా? అయ్యో, ఈ 10 నిమిషాల వాడికి అప్పు ఎక్కడ నుంచి తెచ్చి కట్టాలి? నా తల్లిదండ్రుల వారికి ఏం చెప్పాలి? సొసైటీ సమాజానికి పరువు అంతా పోతే నేను ఎలా బతకాలి? అయ్యో, నేను బతకూడదు, నేను బతకూడదు, బతుకుంటే వేస్ట్, బతుకుంటే వేస్ట్. అబ్బా, టీ తాగుదంటే టీ కొట్టు మూసినాడే. సర్లే, పొద్దున్నే పేపర్ ఉంది, పేపర్ అన్న చదువుదాం. ఎవరబ్బా పొద్దున్నే ఫోను? హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. మేము జలక్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి సార్. సార్ మీకు పర్సనల్ లోన్స్ ఏమైనా కావాలంటే మేము ఇస్తాం సార్. పర్సనల్ లోనా? అవును సార్. ఎంత ఇస్తారు సార్? సార్ మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మాకు పంపించండి సార్. మేము వాటిని చెక్ చేసి మీకు ఎంత లోన్ శాంక్షన్ అవుతుందో చెప్తాం సార్. సరే సార్, ఒక్క నిమిషంలో వచ్చేస్తారు సార్. ఓకే సార్, పెట్టండి. అమ్మాయ్యా, పెట్టేసిన. పర్సనల్ అంట, ఎంత ఇస్తారో ఏమో. గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శులకు డిఓ అధికారులు. విదేశీ విద్యకే మొగ్గు. దేశం దాటుతున్న భారతీయ విద్యార్థులు. ఏడ చూడు ఇవే. 2వ స్థానంలో. అవురా, తెరసలేరా టీ తాగా అనుకుంటే. హాట్ న్యూస్లు అయితే ఉన్నాయి పేపర్లో. నేను చదువుతుంది. నువ్వు చదువుతావా? ఏమిరా? చదువునైనా వేడి వేడి వార్తలు, మంచి వార్తలు ఉన్నాయి. విదేశీ విద్యకే మొగ్గు. దేశం దాడుతున్న భారతీయ విద్యార్థులు. అది కాదు చూడు, మంచి వేడి వేడి వార్తలు ఉన్నాయి చూడ. చదువు. చదువుతాను రా. పీజీ విద్యార్థి ఆత్మహత్య. ఇటీవల డిజిటల్ మోసాలు పెరిగిపోయాయి. శివ అనే పీజీ చదివే విద్యార్థి జలక్ ఫసక్ అనే కంపెనీ లోన్ యాప్ ద్వారా లోన్ తీసుకొని మొత్తం డబ్బులు చెల్లించినా కూడా ఇప్పుడే నాకు జలక్ ఫసక్ నుంచి ఫోన్ వచ్చిందిరా. అవునా? అవునరా, మ్యాటర్ ఏందో చదువు. ఒక్క నిమిషం. వారు అతని ఫోటోలను బట్టలు లేకుండా మార్ఫింగ్ చేసి
మరికొంత డబ్బులు చెల్లించమని లేకపోతే మీ ఫోటోలు మీ స్నేహితులు మీ బంధువులకి పంపిస్తామని బెదిరించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయినాడా? అతని కుటుంబ సభ్యులు దుఃఖంలో మునిగిపోయారు. ఏందిరా స్వామి, ఏందిరా లోన్ యాప్ ఇంత ఘోరంగా ఉందా? అందుకేరా ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేయొద్దు అని నేను ఇక్కడ చెప్పేది. నువ్వు చెప్తే ఏంటావా అయినావు, అప్పులు అని ఎప్పుడు అప్పులే అంటావు. ఇప్పుడు చూడు ఎంత దూరం వచ్చిందో. జాగ్రత్తగా ఉండాలి మనం. నువ్వుగా నా న్యూస్ చదవకపోయింటేగినా నేను కూడా బలి అయిపోతుండ్రా. నువ్వు అనేది నిజమేరా. ఇప్పటి నుంచి ఎవ్వరి దగ్గర అప్పు తీసుకోనరా. లోన్ యాప్ దగ్గర అస్సలు అప్పు తీసుకోను. నా కళ్ళు తెరిపించినావురా. చూసారు కదా ఫ్రెండ్స్, వీడిలాగా ఉద్యోగం కోసమని, అబ్బాయిలాగా ఐఫోన్ కోసమని చాలామంది, మరికొంతమంది పిల్లల ఫీజు కోసమని, ఇంకొంతమంది మెడికల్ ఎమర్జెన్సీ కోసమని చాలా చోట్ల అప్పులు చేస్తున్నారు. దొరికిన వాళ్ళు లోన్ యాప్స్ ద్వారా అప్పులు తీసుకుంటున్నారు. సో వాళ్ళ వేధింపులు తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే, మరికొంతమంది అమ్మలాంటి ఊరిని, బంధువుల్ని, స్నేహితుల్ని అందరినీ వదిలిపెట్టి ఎక్కడో వెళ్ళి ఏకాకిలాగా బ్రతకాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి వాటికి మీరు కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారని మా చిన్ని ప్రయత్నం. థ్యాంక్ యూ.